హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసులో ఈరోజు సింధు లోయ నాగరికత దశల గురించి తెలుసుకుందాం. సింధు నాగరికత 3 దశలుగా విభజించబడింది. హరప్పా నాగరికత ప్రకారం వాటికి తగిన పేర్లు పెట్టారు. ఆ 3 దశలు ఏమేమిటి అంటే ప్రారంభ హరప్పా దశ, పరిపక్వ హరప్పా దశ, చివరి హరప్పా దశ. ప్రారంభ హరప్పా దశ ఇప్పుడంటే 3300 నుంచి 2600. సింధు నాగరికత యొక్క ఈ దశ హక్రా దశకు సంబంధించింది. ఇది గగ్గర్ హక్రా నది లోయలో గుర్తించబడింది. దీని యొక్క ప్రారంభ ఉదాహరణలతో సింధు లిపి, ఈ దశ కేంద్రీకృత అధికారం, పట్టణ జీవన నాణ్యత, స్థాపించబడిన వాణిజ్య నెట్వర్క్లు మరియు పంటల సాగు ద్వారా వర్గీకరించబడుతుంది. పరిపక్వ హరప్పా దశ 2600 నుంచి 1900. సింధు లోయ నాగరికత యొక్క రెండవ దశ కోట్ డీజీ ద్వారా వర్గీకరించబడింది. ప్రారంభ హరప్పా సమాజాలు ఆధునిక పాకిస్తాన్లో అయితే హరప్పా, గనేరివాలా మరియు మొహంజోదరో, మరియు ఆధునిక భారతదేశంలోని ధోలోవేరా, కాళీబంగన్, రాఖీ, గర్హి, రూపర్ మరియు లోథాల్ వంటి పెద్ద పట్టణ కేంద్రాలుగా మార్చబడ్డాయి. చివరి హరప్పా దశ వచ్చేసి 1900 నుంచి 1300. ఇది సింధు లోయ నాగరికత క్రమంగా క్షీణించడాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పురావస్తు సమాచారం 1000 నుంచి 900 BC వరకు చివరి హరప్పా సంస్కృతి యొక్క నిలకడను సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.